మా గార్డెన్ నుంచి లేత నల్లేరుకాయలు అయితే తెచ్చుకున్నాము పులుసు కోసం. వాటిని అయితే చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలండి. నేనైతే కవర్స్ కట్టుకున్నాను. అవి వాటికి ఉన్న జిగురు అంటుకుంటే చాలా దురద పుడుతుంది. సో మా ఆయన అయితే ఆయిల్ రాసుకుంటున్నారు. ఆయిల్ అన్నా పర్వాలేదు, కవర్స్ కట్టుకున్నా పర్లేదు, కానీ నీట్గా క్లీన్ చేసేటప్పుడు మాత్రం అవి వాటి జిగురు అంటుకోకుండా క్లీన్ చేసుకోవాలి. చాలా కాళ్ళు అయితే తెచ్చాము. అవన్నీ కట్ చేసిన తర్వాత చూడండి ఎన్ని వచ్చాయో. చాలా తక్కువ వచ్చాయి. అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము. వాటి యొక్క చూడండి వేస్టేజ్ అంతా ఎంత వచ్చేసిందో. పులుసు పెట్టుకోవడానికి అయితే రెడీ చేసుకున్నాను. నేనైతే మట్టి కుండల్లోనే చేసుకుంటాను. కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత నల్లేరుకాయలు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టి అవి బాగా మగ్గే వరకు ఉండాలి. బాగా మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. చాలా బాగా ఉడికాయి కదా. ఇవి ఉడికిన తర్వాత ఇవి సపరేట్గా ప్లేట్లో తీసుకోవాలి. ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని అందులోనే ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర వేసి కలుపుకోవాలి. అందులోనే కొంచెం ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. చూడండి బాగా మగ్గిపోయాయి. మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని కూడా సెపరేట్గా ప్లేట్లో తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేయించుకున్న నల్లేరుకాయలను మిక్సీ జార్లో తీసుకొని సాఫ్ట్ పేస్ట్లా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వేయించుకున్న ఆనియన్స్ని కూడా అందులో వేసుకొని దాన్ని కూడా సాఫ్ట్ పేస్ట్లా చేసుకోవాలి. కొంచెం ఆయిల్ తీసుకొని అందులో పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని బాగా చిటపట్లాడించాలి. అవి బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న నల్లేరుకాయల పేస్ట్ని కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని కొంచెం సాల్ట్, కొంచెం కారం అండ్ కొంచెం పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. చూడండి ఆయిల్ బయటకు వచ్చే వరకు ఇలా మగ్గాలి. ఎంత బాగా మగ్గిందో. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి చిక్కదనం ఎంతవరకు కావాలో చూసుకొని అంత పులుసు మాత్రమే వేసుకోవాలి. పులుసు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత చూడండి ఒకసారి ఆయిల్ పైకి తేలుతూ ఎంత బాగా మరిగిందో పులుసు. చాలా బాగా మరుగుతుంది కదా. మరిగిన పులుసును ఒకసారి అలా కలుపుకొని ఒక్కసారి మనకి సాల్ట్, ఉప్పు, కారం అన్నీ సరిపోయాయో లేదో చూసుకోవాలి. ఒకసారి టేస్ట్ అయితే చూస్తాను ఎలా ఉందో. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.